నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రెడ్ క్యాబేజీ కర్రీని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎగ్ వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, రెడ్ క్యాబేజీలో కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి, అలాగే ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయంట. మనకు మార్కెట్లో రేర్గా దొరుకుతుంది ఈ రెడ్ క్యాబేజీ. మనకు మార్కెట్లో దొరికినప్పుడు కంపల్సరీ తెచ్చుకొని ఎగ్ వేసి కానీ, లేదు అంటే టమాటా ఉల్లిపాయ వేసి, లేదంటే జ్యూస్ వేసి కానీ ఇది తీసుకున్నామంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయంటండి. ఇంకా మీరు వీడియో మొత్తం చూసేయండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టిన క్యాబేజీ మొత్తం వేసేయండి. వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్లో కలిపేటప్పుడు మనకి కలర్ కాస్త కొద్దిగా బ్రౌన్ అయిపోతుందండి. స్లోగా కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది క్యాబేజీ. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేయండి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి 2 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేయండి. వేసి 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ వేస్ట్ చేస్తే. కర్రీ కలర్ చూస్తే కొద్దిగా బ్లాక్ ఉంది, కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుందండి. ఇలా ఒక 1 మినిట్ కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూశారు కదా, వేడివేడిగా మన క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఎగ్ మసాలా వేసి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందనుకుంటా అండి. చాలా కమ్మటి వాసన, మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే రేర్గా చేస్తుంటాం కదా ఈ రెడ్ క్యాబేజీ కర్రీని. మీరు ప్రిపేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.